అద్భుతమైనటువంటి మన ధర్మాన్ని రుజువు చేసేటటువంటి ఘట్టాలు చాలా ఉంటాయి అక్కడ. ఉదాహరణకి కోటిహర్ అని ఒక సరస్సు ఉంది అక్కడ. మనకు సాధారణంగా ఇవాళ నాసాను కొంచెం ఇవన్నీ వచ్చిన తర్వాత కాస్త గ్రహాలని టెలిస్కోపుల్లోంచి చూసిన తర్వాత గుర్తించి ఓహో ఈయన బృహస్పతి, ఈయన శుక్రుడు ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళ పేర్లు దానికి పెట్టుకుంటూ వచ్చారు. అంతకంటే వేల సంవత్సరాల క్రితమే ప్రకృతి మొదలైనప్పుడే భగవంతుడు ఈ పంచాంగాన్ని జనం నమ్మరేమో, వాళ్ళకి అర్థం కాదేమో, కలియుగం వచ్చాక కాస్త బుద్ధి కొంచెం తక్కువ అవుతుంది అని ఈ పంచాంగాన్ని రుజువు చేయడానికి ప్రకృతిని సృష్టించాడు. ఆ ప్రకృతిలో ఈ కోటిహర్ అనేటటువంటి సరస్సు ఒకటి. బృహస్పతి మొత్తము సూర్యుడి చుట్టూ తిరిగేటప్పటికి ఒక రౌండ్ పూర్తయ్యేటప్పటికి 12 ఏళ్ళు అవుతుంది. దాన్నే మనం పుష్కరం అంటాం. ఈ పుష్కరంలో ప్రతి సంవత్సరము ఆ పుష్కరంలో ఆయన తిరిగేటప్పుడు 12 నదుల్ని ఆ నీళ్లలో ఉండే మహత్తుని కాపాడుతూ ఉంటాడు. ఆ నీళ్ళకి చాలా మహత్తునిస్తాడు అని చెప్పుకుంటాం. అలాంటి బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు, సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సాధారణంగా గోదావరి పుష్కరాలు అంటాం. ఈ గోదావరి పుష్కర కాలంలో ఖచ్చితంగా అది 12-13 నెలలు ఉంటుందండి. అందులో అక్కడ ఆ సమయం దాకానే ఉంటాడు. అందులో ఉన్నప్పుడు మాత్రమే కాశ్మీరంలో ఈ సరస్సులో నీళ్లు ఉంటాయి. 12 ఏళ్లకు ఒకసారి అది నిండుతుంది చెరువు. ఖచ్చితంగా మన పంచాంగంలో అయిపోయిందండి, బృహస్పతి కన్యలోకి వెళ్ళిపోయాడు, ఇంకా కృష్ణా పుష్కరాలు చూసుకోండి అనేటప్పటికి అక్కడ నీళ్లు ఇంకిపోతాయి. ఇది ఆశ్చర్యం కాదా? మన పంచాంగానికి మళ్ళీ ఇప్పుడు ఇవాళ వేరే క్యాలెండర్లో డేట్లు అక్కర్లా, ప్రకృతి చెప్తోంది అక్కడ. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మార్తాండేశ్వర క్షేత్రం అని ఒక క్షేత్రం ఉందండి. అది దగ్గర చాలా అద్భుతమైనటువంటిది. ఆ కట్టడం గురించి విదేశీయులు గొప్పగా రాశారు. కానీ ఇవాళ రోజున ఎక్కువ మంది మార్తాండేశ్వర ఆలయానికి మామూలుగా ఇలా విలాస యాత్రికుల కింద వెళ్ళేవాళ్ళు వెళ్ళరు. 67 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది అది శ్రీనగర్ నుంచి. అక్కడ 67 మీటర్ల ఎత్తు, 47 మీటర్ల పొడవుతోటి అద్భుతమైనటువంటి మంచి ద్వారబంధరాలు లాంటివి ఉంటాయి. 84 స్తంభాలు ఉంటాయి. అది మొత్తం మన సంవత్సరానికి గుణించడానికి 12 తోటి లెక్కకి సంబంధించి వారము తర్వాత రాసులు ఈ రెండింటినీ తీసుకొని 12 × 7 84 వేశారు. ఆ విధంగా పూర్తిగా మన పంచాంగాన్ని చూపించడానికి మనకి కోణార్క్లో కట్టింది ఎప్పుడు 13వ అంతకు 500 సంవత్సరాల ముందే ఈ క్షేత్రం ఉంది అని వాళ్ళు గుర్తించారు. అసలు కశ్యపుడు తపస్సు చేసుకున్నటువంటిది మార్తాండేశ్వర క్షేత్రంలోనే అని కూడా చెప్తారు. అలాంటి మార్తాండేశ్వర క్షేత్రము ఈ మొత్తాన్ని మనకి ఈ జ్యోతిష ముఖ చిత్రాన్ని మొత్తాన్ని చక్కగా అక్కడ వర్ణిస్తుంది. సూర్యనారాయణమూర్తి యొక్క మహత్తుని మొత్తాన్ని అక్కడ మనకి చూపిస్తుంది. అలాగే ఇందాక చెప్పుకున్నాం అమరేశ్వర స్వామి వారు, ఇది మొత్తము కూడా మనకి నీలమత పురాణంలో ఎక్కువ దొరుకుతుంది. ఈ కల్హనుడు రాసినటువంటి కల్హనుడు కూడా నీలమత పురాణంతో అనుసంధానం చేశాడు. ఇక సంగీతానికి పుట్టినటువంటి గడ్డ ఏది అని చెప్పుకోవాలంటే సామగానం అంతా అక్కడే అని చెప్పుకున్నాంగా. అసలు సంగీత శాస్త్రానికి మూలము ఆలవాలము కాశ్మీరం. అందుకనే బలవంతంగా ఇస్లాంలోకి అక్కడ మార్చబడినటువంటి నాడు వాళ్ళల్లో ఒక ఆయన మొత్తము పేరు అది కూడా తురుష్కనామము, కానీ ఆయన మొత్తము శివానంద అని కూడా పిలుస్తూ ఉంటారు. వేరే పేర్లతోటి కూడా ఆయనకు ఉంది. ఆయన అక్కడ సూఫీ మతాన్ని స్థాపించి అసలు ఇస్లాంలో సంగీతం బ్యాన్ అయినప్పటికీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ వాయిద్యాల సంగీతం అంటే ఈ సూఫీ మతంలో నుంచి వీళ్ళు పాడేటటువంటి పాటల్లో నుంచే వచ్చింది. మూలం ఇదే సంగీతం, సామగానం. అందుకనే మీరు వింటే కొంచెం సామగానానికి దగ్గరగా ఉంటాయి పాటలు. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ విధమైనటువంటి పాట, ఈ రాగము ఎక్కడి నుంచి వచ్చింది వినటానికి అంత బాగుందంటే దానికి మూలము కాశ్మీరమే. అందుకనే మీకు కల్హనుడు చాలా అద్భుతంగా ఈ కావ్యము ఇవన్నీ రాయటంలో పాండిత్యం ఉన్నవాడు. 7200 చిల్లర శ్లోకాలతోటి అద్భుతంగా రాజతరంగిణి రాశాడు. ఆయన సోదరుడు కనక అనే పేరుతోటి ఉండేవాడు. కనక అనే పేరు అక్కడ బాగా పాపులర్, ఎందుకంటే సోనా నది అక్కడ ఉంటుంది. దీనికి పేరు రావడానికి కూడా ఇందాక కాశ్మీరము అని మనం చెప్పుకున్నాం కదా, అలాగే జమ్ము అనే పేరు రావడానికి జంబూలోచనుడు అనేటటువంటి రాజు దాన్ని పాలించాడు కాబట్టి దానికి జంబూ కాస్త జమ్ము అయింది. అలా జమ్మూ, ఈ కాశ్మీరు, ఆ లదాఖు, ఇందాక వారు చెప్పినట్టుగా ఈ 3 ప్రాంతాలు ఏకీకృతమై చూస్తూ ఇవాళ మనం
84,000 కిలోమీటర్లు అప్పట్లో స్క్వేర్ మైల్స్ అప్పట్లో రాజ్యం మనకు అప్పచెప్పినప్పుడు ఉంటే ఇవాళ కేవలం 42,000 మన దగ్గర ఉంది. మీరు అఖండము కావాలి అంటే మళ్ళా లదాఖ్ నుంచి అక్సాయి చిన్ అటు ప్రాంతాన్ని కలుపుకుంటూ రావాలి, ఇటు నుంచి పిఓకే గిల్గిట్ బల్టిస్తాన్ ఇటు నుంచి కూడా కలుపుకుంటూ వస్తే నిజంగా మళ్ళీ అఖండ కాశ్మీరం అది చేయగలిగేటటువంటి సమర్థులు ఇవాళ పాలిస్తున్నారు. కాబట్టి అవకాశం ఉంది, దాన్ని ప్రార్థన చేద్దాం కూడా మనం అందరం. అఖండ కాశ్మీరం రావాలని కోరుకోవడంలో తప్పే ఉంది. మళ్ళీ మన సరస్వతి మన దేశంలోకి రావాలి, ఆహ్వానం చేద్దామని వేడుకుందాం. ఇట్లా మన మొత్తము మనకు సంబంధించినటువంటి సంస్కృతి, మనకు సంబంధించినటువంటి ఈ సనాతన ధర్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఇందాక వారు చెప్తూ వెళ్ళారు. ఈ జాన్స్కర్ నది ఉంది కదా, జాన్స్కర్ నది ఇప్పటికీ మనకు అట్లా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుంటూనే ఇవాళ సింధు నాగరికత అని ఇప్పటికీ మనం హరప్పా మొహంజోడారో ఇవన్నీ కూడా మనం చూడాలి అంటే ఎక్స్కవేషన్స్ అన్నీ కూడా అటు పక్కన దొరుకుతున్నాయి. అదే సింధు నాగరికత అని, అది వేద నాగరికత ఇందాక వారు చెప్పినట్టుగా. ఆ సరస్వతీ నది ఉద్భవము ఇవన్నీ కూడా ఋగ్వేదం మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. కేవలం ఈ వైదిక ధర్మాన్ని తొక్కేయాలి అంటే ఇన్ని సంవత్సరాలకు కుదించాలి అని మన చరిత్రాన్ని మొత్తాన్ని పాడు చేయడం కోసం ఇవన్నీ వాడుకుంటూ వాళ్ళు తయారు చేసింది శుద్ధ తప్పు అని మళ్ళీ రుజువు చేసుకున్నాం మనం. కేవలం అది ఏనాడైతే ఈ తవ్వకాల్లో ఇవన్నీ కనుక్కోగలిగారో ఈ సింధు నాగర్, అరే ఇది వీళ్ళు చెప్పినట్టుగా 4,000-2,000 క్రితం ఏదో ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ తోటి ఆర్యులు లోపలికి వచ్చారనేది శుద్ధ తప్పు అని చెప్పడానికి ఎప్పుడో హరప్పా మొహంజడారోల్లోనే శివలింగాలు మూలబంధాలు వేసుకున్నటువంటివి, ఓంకార బీజాలతో ఉన్నటువంటివి ఇవన్నీ లభించినాయి. ఏది 7,000 సంవత్సరాల క్రితం అని చెప్పినప్పుడు. కాబట్టి అసలు వాళ్ళు చెప్పేటటువంటి సిద్ధాంతాలన్నీ తప్పు అని రుజువు చేసింది కూడా కాశ్మీరమే. ఇవాళ తీసుకొని వచ్చి ఆర్యులు దండయాత్ర ఇవన్నీ తప్పు అని రుజువు చేయాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ మనం కాశ్మీరానికే వెళ్ళాలి. అక్కడి నుంచే ఆరంభమైంది. కాబట్టి ఈ సంస్కృతి యొక్క గొప్పతనం కల్హనుడు చేసినటువంటి చాలా గొప్ప పని ఏంటంటే దీన్ని మొట్టమొదటి విజ్ఞానానికి సంబంధించినటువంటి టెక్స్ట్గా, అథెంటిక్ టెక్స్ట్గా ప్రపంచమంతా హిస్టరీని అంగీకరిస్తుంది. ఈయన అట్లా చేశాడు ఆయన. అన్ని ఆధారాలు తీసుకుంటూ, ఆర్కిటెక్చరల్ ఇంపార్టెన్సెస్ని తీసుకుంటూ, గ్రహస్థితులను అందులో మెన్షన్ చేస్తూ ఆయన నేను ఏ పురాణాలు, ఏ బుక్స్, ఏ ఇతిహాసాలు అంటే ఒక హిస్టరీని అథెంటిక్గా రాసినటువంటి బుక్గా దాన్ని తీసుకుంటారు. ఆయన చేసిన గొప్ప పని ఏమిటి అంటే మహాభారతం నుంచి రాసుకుంటూ వచ్చాడు ఆయన. మహాభారత కాలం నుంచి ఏ విధంగా రాజులు పరిపాలించుకుంటూ వచ్చారు అనే విషయాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వచ్చాడు. అంటే మహాభారతం కాలం నుంచి ప్రస్తుత కాలం దాకా కూడా, అంటే ఆయన ఉన్నటువంటి 12వ శతాబ్దం దాకా కూడా, ఆయన రాసినటువంటి 12వ శతాబ్దం దాకా కూడా మొత్తము చరిత్రను తీసుకొని వచ్చి పెట్టాడండి. అంటే ఇప్పుడు ఏమైంది? మహాభారతాన్ని రుజువు చేసిన పుస్తకం ఏదయ్యా? రాజతరంగిణండి అని నిస్సంకోచంగా మనం చెప్పచ్చు. అంతటి మహత్తరమైనటువంటి రాజతరంగిణి పుస్తకం వల్లే మనము ఇవాళ వీళ్ళొచ్చి ఏదైనా మాట్లాడినా మహాభారతం జరిగిందయ్యా, అక్కడి నుంచి ఇక్కడ దాకా అయింది. మహాభారత కాలంలో కాశ్మీర సైన్యము యుద్ధము చేయలేదు. ఇంకా మనం ఆంధ్రులం అందరం కౌరవపక్షంలో ఉన్నాం, కానీ వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. వాళ్ళు ఎటుపక్క యుద్ధం చేయకుండా, అంటే అప్పటి నుంచే అంత చక్కగా శాంతి కాముకులు. కాకపోతే ఈ సంస్కృతి అంతా ఎక్కడంటే అశోకుడు వచ్చిన తర్వాత బౌద్ధ మతాన్ని అక్కడికి తీసుకొచ్చారు. బౌద్ధులు వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసిమెలిసే ఉన్నారు. కానీ ఎప్పుడైతే విదేశీ తురుష్క పాలన అనేటటువంటిది దండయాత్రగా వచ్చిందో అప్పటి నుంచి బలవంతపు మత మార్పిళ్ళు ఇలా చాలా జరిగి మనం చిన్నగా ఉన్నటువంటి క్షేత్రాల ప్రాభవాన్ని కోల్పోయాం. అసలు బతకాలి అంటే ఈ ధర్మాన్ని ముట్టుకుంటే వాడి చావు ఏ రోజైనా రావచ్చు అనేటటువంటి ఘంటికలు మోగించేటటువంటి ముష్కర మూకలన్నీ కూడా ఆ కాశ్మీరంలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి ఈ వైదిక ధర్మము అనేది, అంటే కొంచెం 14వ శతాబ్దము ఆ ప్రాంతం నుంచి వైదిక ధర్మం అనేది క్షీణించడం, 232 సంవత్సరాలు అక్కడ వాళ్ళు పాలన చేయటము అనేది జరిగింది. చాలా మార్పిళ్లు జరిగినాయి. అది ప్రత్యక్షంగా మన హిస్టోరియన్స్ అందరూ రాసినటువంటిది. లేకపోతే పూర్ణమైనటువంటి వైదిక సిద్ధాంతము, పూర్ణమైనటువంటి శైవ సిద్ధాంతము, బౌద్ధము అన్నీ పరిఢవిల్లినటువంటి ఆ ప్రదేశంలోకి అంత ఎలా వస్తుంది? పేర్లు చూసుకున్న శ్రీనగర్. ఇంకా దారుణం ఏంటంటే ఆ చరిత్రని మార్చడానికి కూడా అసలు కాశ్మీరం అనేది కనుక్కుందే మొట్టమొదటి ఇన్వైట్ చేసి ముస్లిమ్స్ అని చెప్పేవాళ్ళు కూడా మన దగ్గర తయారైపోయారు. కానీ లేదు నాయన, నువ్వు వెనక్కి వెళ్తే ఇదిగో అందుకనే ఇట్లాంటి వాళ్ళు పుడతారనే మహానుభావుడైనటువంటి కల్హనుణ్ణి పుట్టించాడు ముందే పరమేశ్వరుడు.
పుట్టించి ఆ ప్రాంతం యొక్క గొప్పతనం అంటే కాశ్మీరము గొప్పగా ఉంటేనే భారతదేశపు చరిత్ర మొత్తము నిలిచి ఉంటుంది, ఈ భరతఖండము అనేటటువంటిది నిలిచి ఉంటుంది. కాబట్టి ఇది నిల్చోవాలి అంటే అఖండ కాశ్మీరము అనేటటువంటిది మనకి అవసరము 100%. అంతే విధంగా ప్రకృతిలో అలా మనకు కనిపించే ఎన్ని గుళ్ళండి. వైష్ణవి అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ వైష్ణవి అమ్మవారి దగ్గర, ఇంకా శివకోడి అనేటటువంటి పర్వతాలు, లేదా అక్కడే అర్ధకుమారి గుహల్లోంచి వెళ్ళటము. ఒక్కటి కాదండి, అసలు కాశ్మీరము అంటేనే భూతల స్వర్గం. భగవంతుడు తాను భూమి మీద ఉన్నప్పుడు స్వర్గం కావాలి అనుకుంటే అక్కడే. ఇంకా సంస్కృతి గొప్పగా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి అనేకమైనటువంటి వింతలు మనకు కాశ్మీరంలో దొరుకుతాయి. మనం లదాఖ్ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఒంటెల ద్వారా ఇక్కడి నుంచి అక్కడికి వ్యాపారానికి వెళ్ళేవారు. ఒకవైపు మోపురం ఉన్న ఒంటెలు ఎక్కడైనా చూస్తాం, రాజస్థాన్లో చూస్తాం, ప్రపంచంలో 2 వైపులా మోపురాలు ఉండేటటువంటి జాతి కాశ్మీరము, లదాఖ్ ప్రాంతంలో ఆ ప్రాంతానికి చెందినటువంటిది. అక్కడి నుంచే మళ్ళీ అలాంటి ఒంటెలు ఇంకెక్కడా దొరకవు. ఈ ఒంటెలకి రేట్ ఎక్కువ కాబట్టి ఆ రోజుల్లో మొత్తం అంతా ఒంటెల మీదే వర్తకం. కాబట్టి అలా రకరకాలైనటువంటి అద్భుతమైన జాతి ఒంటెలు కానివ్వండి అన్నీ కూడా కాశ్మీరంలో ఇది ఉంది ఇది లేదు అని చెప్పకుండా అన్ని సంస్కృతులు ఆనందంగా కలిసిమెలిసి ఉండేవి. అలాంటి కాశ్మీరం మీద బహుశా భగవంతుడు కలికి కూడా వరం ఇచ్చాడు. కాబట్టి ఆ కలి తనను ప్రతిష్ఠ చేసుకోవాలి అంటే కాశ్మీరానికి దెబ్బ తాకితే తప్ప తనను తాను ప్రతిష్ఠ చేసుకోలేడు. కాబట్టి ముందు కాశ్మీరాన్నే దెబ్బ కొట్టాడేమో అని నా హృదయానికి నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా గొప్ప చరిత్రతో కూడినటువంటిది ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని అద్దంలో పెట్టి చూపించేటటువంటిది ఏదైనా ఉందంటే అది కాశ్మీరం అండి.